హాయ్ హలో నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల ఛానల్లో మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందాం. మష్రూమ్ హెల్త్కి చాలా మంచిదండి. ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతుంది. మనకి కరోనా టైంలో కావాల్సింది ఇమ్యూనిటీనే కదా. సో ఇవాళ మనం మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దామా. ప్యాన్ వేడి చేసి నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నెయ్యిని కరిగించుకుందాం. మీకు కావాలంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, లేదు ఆయిల్ అలాగే నెయ్యి రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. నెయ్యి కరిగి వేడైంది. ఇప్పుడు అందులో దాల్చిన చెక్క, అనాస పువ్వు, 5 లవంగాలు, 4 ఇలాచి, మరాఠీ మొగ్గ, 1/2 స్పూన్ షాజీరా, 1/2 స్పూన్ సోంపు వేసి బిర్యానీ ఆకు వేసేసి వీటిని దోరగా వేయించుకుందాం. చూడండి, మసాలా దినుసులు వేగాయి. ఇప్పుడు అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇంకా చిటికెడు ఉప్పు వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి. మనం ఉల్లిపాయలు ఉప్పు వేసి వేయించుకోవడం వలన ఉల్లిపాయల నుంచి వాటర్ బయటకు వచ్చి ఉల్లిపాయలు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. చూడండి, ఇవి లైట్గా కలర్ మారుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన వస్తే బాగోదండి రైస్ టేస్ట్. సో బిర్యానీ, ఫ్లేవర్డ్ రైస్ ఇలాంటివి చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి కంపల్సరీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకుందాం. చూడండి, పొళ్ళన్నీ బాగా కలిసిపోయాయి. ఇప్పుడు అందులో టమోటో ప్యూరీ వేసుకుందాం. నేను 2 మీడియం సైజ్ టమోటోలను తీసుకొని చిన్నగా కట్ చేసి మిక్సీలో వేసి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకు టమోటో ప్యూరీ వచ్చేస్తుంది. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకుంటూ టమోటో ప్యూరీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది ఒక 3-4 నిమిషాల్లోనే పచ్చివాసన అనేది పోతుంది టమోటో ప్యూరీ నుంచి. సో లో ఫ్లేమ్లో కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. చూడండి, టమోటో ప్యూరీ వేగింది. కొంచెం కలర్ కూడా మనకు మారింది కదా, బ్రౌన్ కలర్ టైప్లోకి వచ్చింది. ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు అందులో కొన్ని పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర, ఇంకా 1/2 కప్ పెరుగు వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, పెరుగు, పుదీనా, కొత్తిమీర అంతా బాగా కలిసిపోయి కొంచెం లైట్గా మగ్గాయి. ఇప్పుడు ఇందులో మష్రూమ్స్ వేసుకుందాం. నేను మష్రూమ్స్ని శుభ్రంగా కడిగి ఈ సైజులో కట్ చేసుకున్నాను. అంటే కొంచెం తిక్కుగా కట్ చేసుకున్నాను, మరీ పలుచగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. 1/2 కిలో తీసుకున్నాను నేను. మీరు రైస్ క్వాంటిటీని బట్టి మీరు మష్రూమ్స్ని చూసి వేసుకోండి. నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి 1/2 కిలో మష్రూమ్ని తీసుకున్నాను. 1 కప్ అంటే మా సైడ్ పావు అండి, అది 250 గ్రామ్స్ బియ్యము. సో 250 గ్రామ్స్ బియ్యము, 250 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుందాం. ఒక 5 to 7 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. కంటిన్యూస్గా మూత అలానే పెట్టుకొని ఉడికించుకోకుండా అడుగంటుకుంటుంది. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేను నెయ్యి వేసాను కదా ఆయిల్ అనుకుంటున్నారా? కాదండి, నెయ్యి పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీరు ఏది వేసుకుంటే అది పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి. మష్రూమ్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఇంకా వాటర్లో ఉడుకుతుంది కదా. సో ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకొని మనం ఎసురు వేసుకోవాలి. నేను 1 పావు బాస్మతి బియ్యం తీసుకున్నాను కాబట్టి
1:3 పావు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి వాటర్ తెల్లే వరకు మరిగించుకుందాం. మూత తీసి చూద్దాం. చూడండి, వాటర్ బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు అందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యంని వేసేసుకుందాం. బియ్యంని ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. సో 1/2 అవర్ ముందు నానబెట్టుకొని వాటర్ వంచేసి ఓన్లీ బియ్యంని వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేలా మెల్లగా కలుపుకుందాం. ఎటు పడితే అటు కలుపుకోకుండా మెల్లగా నెమ్మదిగా కలుపుకోండి, లేదంటే రైస్ విరిగిపోతుంది. ఫస్ట్ ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుందాం. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 5 లేదా 8 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మూత తీసి చూద్దాం. చూడండి, వాటర్ అంతా దగ్గర పడిపోయాయి కదా. ఇప్పుడు మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి ఉంచుకొని మిగతాది ఉడికించుకుందాం. ఇప్పుడు లైట్గా మెల్లగా ఒక్కసారి కిందికి పైకి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. మీకు కావాలంటే నెయ్యిలో జీడిపప్పును వేయించి కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నుంచి 8 నిమిషాల పాటు కలపకుండా ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, రైస్ చక్కగా ఉడికి పొడి పొడిగా ఉంది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు అలాగే వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోవాలి. రైస్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పెరుగు చట్నీ నా స్టైల్లో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో మరి పెరుగు చట్నీ ప్రాసెస్ చూసేద్దాం. ఫ్రెండ్స్, నా స్టైల్లో పెరుగు చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్క విధంగా చేసుకుంటుంటారు. డిఫరెంట్ స్టైల్స్లో చేసుకుంటుంటారు. ఇది నా స్టైల్లో మాత్రమే నేను చూపిస్తున్నాను ఎలా చేస్తాను అనేది. కింద మళ్ళీ కమెంట్లో ఇలా కాదు ఇలా చేయాలని చెప్పకండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కాబట్టి నేను చేసింది మీకు నచ్చితేనే చేసుకోండి, లేదంటే మీ ప్రాసెస్ మీరు ఫాలో అయిపోండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఫస్ట్ వీటిని బాగా ఇలా నలుపుకుంటూ మిక్స్ చేసుకున్నాం అనుకోండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చి పెరుగు చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా నలుపుకున్నట్లు ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇందులోంచి వాటర్ కూడా వస్తుంది కదా. మనం సాల్ట్ వేసి వీటిని కొంచెం ప్రెస్ చేస్తున్నట్టు నలపడం వలన వాటర్ అనేది బయటకు వస్తుంది. ఈ విధంగా నలుపుకున్నాక ఇందులోనే కొత్తిమీర వేసి ఎక్కువ కలపద్దు, ఒక్కసారి జస్ట్ అలా కలుపుకొని ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అంతా కలిసేలా కలుపుకోండి. ఇందులో నేనేం వాటర్ వేయలేదండి, వాటర్ వేయకుండానే కలుపుతున్నాను. మీకు కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, నేను కొద్దిగా చిక్కుగా తినడానికి ఇష్టపడ్డాను కాబట్టి వాటర్ వేయకుండానే అలాగే ప్రిపేర్ చేస్తున్నాను. అంతే అండి, పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఇప్పుడు వీడియోస్ పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. పెరుగు చట్నీ, బిర్యానీ రెండు రెడీ అయిపోయాయి కదా. ఇంకో టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఫ్రెండ్స్, రైస్ పెరుగు చట్నీ మన ముందరే ఉంది కదా. నాకు చాలా టెంప్టింగ్గా ఉంది, ఇలా చూస్తూ ఉండాలని లేదు. తినేస్తున్నాను, వెంటనే టేస్ట్ అయితే చేసేస్తున్నాను. కొద్దిగా రైస్, మష్రూమ్ తీసుకొని సూపర్ ఉందండి, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో పెరుగు చట్నీ వేసి టేస్ట్ చేద్దాం. కొద్దిగా పెరుగు చట్నీ తీసుకున్నాను, ఇలా లైట్గా కలిపేసుకొని
ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. సూపర్ ఉందండి. అసలు నాకు ఒట్టి తినేదానికంటే పెరుగు చట్నీతో తింటే చాలా బాగా నచ్చింది. నేనైతే ఇంకా ఆగలేను, నేను తినేస్తాను. మీరైతే వీడియోని చూసి తప్పకుండా ట్రై చేయండి. బాయ్.